హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఛానల్ చూసి వాళ్ళందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో మంచి మంచి వీడియోస్ అండి, మీకు అన్నీ కూడా యూజ్ అయ్యే టిప్స్ అండి. సో చాలా వీడియోస్ చెప్పాను మీకు, దాంట్లో కనీసం మీకు ఒక 2-3 వీడియోస్ అయినా బాగా యూజ్ అవుతాయని మీకు నచ్చిన వీడియోస్ అనండి. సో ప్రతి వీడియో కూడా లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే చేయండి. మనం చాలామందికి హెల్ప్ చేస్తాము, దాంట్లో ఒక హెల్ప్ అనే అనుకోండి మీరు. సో మనం మనీ ఎలాగా ఇవ్వలేము, మనం వీడియో రూపాన్ని హెల్ప్ చేసినట్టేనండి ఎవరికైనా కూడా. సో నేను వైట్ డ్రెస్సులు తెలుసు కదా, ప్రతి ఒక్కరికి వైట్ డ్రెస్సులు అన్న ఎక్కువ మాసిపోతూ ఉంటాయి కదా. సో వైట్ చున్నీస్ అయినని అవి ఎక్కువ మనకి మురికి గమ్ముని పోయి మనకి తెల్ల బట్టలా మెరవాలంటే, కొత్త బట్టలా మెరవాలంటే మనం బట్టల సోడా తెలుసు కదా ప్రతి ఒక్కరికి, అది ఒక నైట్ ముందే మనం బట్టల సోడా వేసి నానబెట్టాలండి వైట్ బట్టలకి సర్ఫ్తో పాటు. అలా నానబెట్టడం వల్ల మురికి అన్నది బాగా దిగిపోద్ది. మరి చాలామంది వాషింగ్ మిషన్స్ అవి వచ్చేసినాయి ఇప్పుడు, సో చేతితో ఎవరో పులమట్లేదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి బాగా యూజ్ చేసేది ప్రతి ఒక్కరికి హెయిర్ ప్రాబ్లం అండి. హెయిర్ ప్రాబ్లం లేకుండా ఎవరికీ ఉండదండి, చిన్న కానించి పెద్ద వరకు బాగా హెయిర్ అన్నది బాగా ఊడిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఆ హెయిర్ ప్రాబ్లం అన్నది చిన్నవాళ్ళు బాగా ఎదుర్కొంటున్నారండి ఇప్పుడు, ఎందుకంటే బయట కార్బన్ డయాక్సైడ్ అంటారు అండ్ బయట ప్రోడక్ట్ అంటే చాలామంది ఏంటంటే హెయిర్కి సంబంధించి యూజ్ చేసి ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. బయట మనం ప్రోడక్ట్ అవి కొనేసి మనం హెయిర్కి అది అప్లై చేస్తూ ఉంటాము. సో మనం ఆయిల్స్ అవి ఇవిని వాటి వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సో అదేం కాకుండా మనకి మంచిగా యూజ్ చేసేదేనండి, ప్రతి ఒక్కరికి తెలుసు. కొబ్బరి పాలు తెలుసు కదా ప్రతి ఒక్కరికి, తలకి అది బాగా యూజ్ అవుతాయండి. కొబ్బరి పాలు అన్నది బాగా కొబ్బరి ముక్కలు కొబ్బరి పాలుగా పట్టేయాలండి, అట్లలో నీళ్ళు కూడా ఎక్కలేదు, బాగా పట్టేసి మెత్తగానే ఆ గుజ్జు ఉంటుంది కదా అది వడకట్టి ఆ పాల్లో ఉంటాయి కదా అది మన తలకు పెట్టుకోవాలండి. తలకు పెట్టుకోవడం వల్ల జుట్టు చూస్తున్నారు కదా మనకు పొడగా అవుతుందండి. అండ్ కొంచెం మనకి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది, జిడ్డుగా ఉంటుంది. ఎక్కువ షాంపూస్ ఎక్కువ పడతాయండి, ఎందుకంటే అది కొబ్బరి పాలు అన్నది జిడ్డుగా ఉంటుంది కదా, మనం కొబ్బరి నూనె పెట్టుకుంటేనే జిడ్డుగా ఉంటుంది హెయిర్ అంతా. అలాగే కొబ్బరి పాలు ఎక్కువ జిడ్డుగా ఉంటుందండి. మీరు అట్లీస్ట్ ఒక ½ అయినా సరే కొబ్బరి పాలు మన తలకు పట్టించేసి తల స్నానం చేశారంటే మనకి తల అన్నది బాగుంటుందండి, బ్లాక్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ప్రాబ్లం అది తగ్గుతుందండి. అండ్ ఏంటంటే వారు చిట్లిపోయినట్టు ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ముందు సిల్కీగా ఉంటుందండి హెయిర్, చాలా బాగుంటుందండి, పొడవుగా కూడా ఉంటుందండి హెయిర్ అన్నది. చాలామందికి హెయిర్ బాగా ఊడిపోతూ ఉంటుంది కదండి, మనం ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కొబ్బరి పాలు చూస్తున్నారు కదా జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది కదండి. సో అందుకని నేను కొబ్బరి పాలు వాడడం మొదలెట్టాను. 2 టైమ్స్ యూస్ చేశానండి ఇప్పటికి. అట్లీస్ట్ మీరు 1 మంత్లో ఒక 5 టైమ్స్ అయినా 4 టైమ్స్ అయినా కొబ్బరి పాలు పట్టించండి, చాలా మంచిదండి. సో హెయిర్ అన్నది చూస్తున్నారు కదా మనకి సిల్కీగా ఉంటుందండి మెయిన్. అండ్ మనకి చిక్కు లాంటివి ఏమి ఉండదండి, చిక్కు పడినా కూడా హెయిర్ అంతా బాగా ఊడిపోతూ ఉంటుంది, బాగా ఎక్కువ ఇబ్బంది పడిపోతుందండి. హెయిర్ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటుందండి, హెయిర్ ప్రాబ్లం లేకుండా ఎవరికీ ఉండదు. సో అది ఒక చిన్న నుంచి పెద్ద వరకు బాగా ఎక్కువ అండి. పెద్దవాళ్ళకు కూడా ఇటు ఊడిపోతూ ఉంటుంది, ఎందుకంటే మనకి తలలో అన్నది ఎక్కువగా వేడి అన్నది ఎక్కువగా ఉన్నా కూడా అలా అవుతుందండి. సో తలలో వేడి ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కొబ్బరి పాలు. మెయిన్ కొబ్బరి పాలు చల్లదనం అవుతుందండి మన తల అంతా కూడాని. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సింపుల్ అండి, ఓన్లీ కొబ్బరి పాలు ఒకటే పట్టించాలండి. బాగా మిక్సీ పట్టేసి మెత్త గుజ్జులాగా అయిపోద్ది, అది మనం వడకట్టేయాలండి. వడకట్టిన లేకపోతే కాటన్ క్లాత్లో అయినా సరే వడకట్టేసుకుని ఆ గుజ్జు అంతా మనం వేస్ట్గా ఉన్న గుజ్జు అంతా కూడా మరగబెట్టి మనం నీటిలో కూడా అది నెక్స్ట్ పెట్టుకోవచ్చండి. ఆ కొబ్బరి పాలు